వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్ చంద్ర. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి నుంచి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత పార్టీ ఆ చాలా తీవ్రమైన పోరాటం చేస్తుంది. ఎన్డీఏ సారథ్యంలోని టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గాల్లో బలోపేతం అవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అక్కడ ఆ నారా లోకేష్ ఎప్పటికీ ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేలా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం ఒకటి. మంగళగిరిలో తాడేపల్లిలో దాదాపు 10 ఏళ్లుగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కంటే ముందే ఆయన అక్కడ ఇల్లు కట్టుకొని అదే ఇంట్లో ఉంటున్నారు. తాడేపల్లి మండలంలో ఇంటిని నిర్మించుకున్నారు. అయితే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో వైసీపీకి నాయకుడు ఎవరు అనే చర్చ ఒకటి జరుగుతుంది. వైసీపీ నారా లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతుంది. పార్టీ పగ్గాలన్నీ ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా పగ్గాలు చేపట్టారు. లోకేష్ ని ఢీకొట్టాలంటే అందుకు తగ్గ నాయకుడు వైసీపీలో ఎవరు అనే చర్చ జరుగుతుంది. దీనిపైన పురుషోత్తం రెడ్డి గారు సార్ ఎట్లా చూడాలి సార్? అంటే వైసీపీకి ఇప్పుడు నిజానికి తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక ఇవన్నీ ఓటు బ్యాంకుల లెక్కలో చూసుకుంటే వైసీపీకి అత్యంత అనుకూలమైన కాన్స్టిట్యున్సీగా ఉండాలి. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు అక్కడ ఎదురుతోంది అనుకోవాలి. అక్కడ ఎట్లాంటి వ్యూహం అనుసరించవచ్చు అనుకోవచ్చు సార్? అంటే మంగళగిరికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ గారిని ఓడించింది లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ లో. అదే మంగళగిరి, అందు కూడా రాజధాని కొత్తగా ఇచ్చిన సమయంలో. కాబట్టి ఆ నియోజకవర్గంలో వైసీపీకి ప్రతికూల పరిస్థితి ఏం లేదు. దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు ఓడిపోయారు కదా లాస్ట్ టైము. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలి, కూటమికి అనుకూల వాతావరణం రావడంతో అన్ని చోట్ల గెలిచినట్టే మంగళగిరి గెలిచారు. అయితే లోకేష్ గారు కొంత ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఆయన కొంచెం పట్టు సాధించాడు పర్సనల్ కూడా. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి దీనికి తోడుగా అన్ని డెవలప్మెంట్స్, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిసైడ్ చేసే ప్లేస్ లో లోకేష్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంగళగిరిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రజలతో సంబంధాలు అవన్నీ ఇంకొంచెం బలపడే ప్రయత్నం చేస్తారు. అంటే బలపడే ప్రయత్నం ద్వారా గెలిచిపోరు, కానీ రాజకీయ వాతావరణం కలిసి రావాలి. రేపు రాష్ట్రం తెలుగుదేశానికి వ్యతిరేక గాలిసింది అనుకోండి, లోకేష్ గారు ఎంతకనమన్నా మంగళగిరిలో కూడా గెలిస్తే స్వల్ప మీద, లేకపోతే ఓడిపోతారు. రాష్ట్ర పరిస్థితిని బట్టే ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రయత్నం కూడా చేయరు. ఉదాహరణకు పులివెందులు ఉంది, ఎవరినో ఒకరు పెడతారు కానీ జగన్ ఓడించాలని అంటే నమ్మకం లేదు. కుప్పం ఉంది చంద్రబాబు గారు. ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు మనం ఏం చేసినా వాళ్ళే గెలుస్తారు, ఫైట్ ఇస్తారు. కానీ మంగళగిరికి లోకేష్ గారు ఎంత పెద్ద నాయకుడైనా చాలా సందర్భాల్లో అపోజిషన్స్ గెలిచినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందువల్ల ఏమవుతుంది, బేసిక్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం కుప్పం లాగా లేదా పులివెందులాగా వైసీపీ వదిలేదు. ఎందుకు వదిలేదు? ఒక నమ్మకం ఉంది కదా, మంగళగిరిలో కూడా మనం ఓడించగలము అని. అదే లోకేష్ గారు రాజధాని ఇచ్చిన కొత్తలో. కాబట్టి ఆడ మనకు అవకాశం ఉంది కాబట్టి మనం చేద్దామనే భావన ఖచ్చితంగా ప్రజలు ఆడ వైసీపీలో ఉంటుంది. అయితే వైసీపీకి ఆల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏ పాత్ర చేస్తే పార్టీలో చేరాడు కానీ ఏ పాత్ర తెలియదు. మధ్యలో ప్రయోగ మహిళా ఎమ్మెల్యే క్యాండిడేట్ తో వచ్చారు. ఏదైనప్పుడు కూడా మంగళగిరిలో ఫస్ట్ వైసీపీకి కావాల్సిన ఓట్లు కాదు, లీడర్ కావాలి. ఓట్లు ఎలా ఉండేవో నాయకుడు కావాలి. నాయకుడు ఎందుకు కావాలి? మామూలుగానే ఫైట్ చేయాలి. పైపించి లోకేష్ గారు బహుశా మధ్యలో ముఖ్యమంత్రి అవుతాడా, లేదా రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడా, ఏమైనా కాకపోయినా వీళ్ళ అధికారులు ముఖ్యమంత్రి చేసే పనులు ఆయనే చేస్తున్నాడు. అట్లాంటి స్థితిలో ఉన్న వ్యక్తితో తట్టుకోవాలి కదా, ప్రజల్ని సమీకరించాలి, కేడర్ని నిలబెట్టుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ కావాలి. లోకేష్ గారిని ఓడించడానికి కాదు, లోకేష్ గారితో రాజకీయ ఢీ కొనడానికి. ఎలక్షన్ సంగతి దేవుడు ఎరుగు. ఎలక్షన్ లో పరిస్థితి మారిపోయింది అనుకోండి, అన్ని భోజనాలు మంగళగిరిపోతుంది. కానీ ఇక్కడ గెలవడం వాడడం సమస్య కాదు. లోకేష్ గారు అనే పవర్ఫుల్ పర్సనాలిటీ ఉండగా కేడర్కి, లీడర్లకి ఒక భరోసా ఇచ్చే లీడర్ కావాలి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్వేషణ చేస్తుంది. అందులో జగన్ గారి ఇట్లాంటి విషయాల్లో మరీ మోర్ ఇంట్రెస్ట్ గా ఉంటాడు. ఎందుకంటే ఏ నియోజకవర్గం వదలకూడదనే టైప్ అయినా. ఉదాహరణ కుప్పం చంద్రబాబు నాయుడు గారు, ఇది వాళ్ళది అనేది చాలా మందిలో ఉంటుంది. జగన్ గారు అట్లా టైప్ కాదు, అన్నిట్లో ప్రయత్నం చేయడమే. కాబట్టి ఒకటి ఉంది సార్, 2019-24 మధ్యలో మంగళగిరి నియోజకవర్గం ఈ తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటే అక్కడ ప్రజలు ముఖ్యమంత్రి ఇక్కడ నివాసం ఉంటూ 5 ఏళ్ళు ఇక్కడే మా మధ్యలో ఉంటూ మా ప్రాంతానికి ఏమీ చేయలేదనే
వాళ్ళలో ఒక రకమైన అసంతృప్తి అయితే బాగా ఉంది. లాస్ట్ ఎలక్షన్ లో 2019 ఎలక్షన్ 2019లో జరిగిన ఎలక్షన్ లో అర్ధరాత్రి 2 వరకు తాడేపల్లిలో పోలింగ్ జరిగింది. అప్పుడు డైరెక్ట్ గా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వచ్చి తాడేపల్లిలో అక్కడ గొడవలు జరిగితే అర్ధరాత్రి పోలింగ్ జరగటం వల్ల ఆరో పొలిటికల్ పార్టీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటే సిఇసి వచ్చి డైరెక్ట్ గా అక్కడ తాడేపల్లి పోలింగ్ బూత్ లో నిలబడి ఆయన పోలింగ్ ని పర్యవేక్షించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయారు. 2019లో లోకేష్ ఓడిపోయాడు. 2024లో అనూహ్యంగా ఆయన గెలిచారు. దీన్ని అంటే బ్యాలెన్స్ చేసుకోవటంలో అది మీరు అన్నట్టు వేవ్ ఉంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, లేకపోతే వేవ్ లేకపోతే మొత్తంగా ఓవరాల్ గా ప్రజల అసంతృప్తి అక్కడ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడైతే లోకేష్ గారు అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ఓటు బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి కృష్ణానదిలో కరకట్టకి కుడివైపున నదికి కుడివైపున అడ్డుగోడ ఇటువైపు ఎడం వైపున విజయవాడలో కట్టినట్టే ఆ కుడివైపున భారీ కాంక్రీట్ వాల్ అంటే వరద ముంపు రాకుండా గోడనే కట్టిస్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న తాడేపల్లి, సుందరయ్య నగర్ ఆ ప్రాంతంలో ఉన్న ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఆయన దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారా? 2029 వరకు ఆయన ఓటు బ్యాంకును బదిలీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంటారా? అంటే వైసీపీకి ప్రధాన డిసడ్వాంటేజ్ 2024లో ఏమైందంటే రాజధాని. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం కూడా రాజధానిలో పార్ట్ గా ఉంటుంది. రాజధాని నుంచి తీసేస్తున్న భావనకి వెళ్ళిపోయారు. 3 రాజధానిలో భాగంగా అమరావతి కూడా అసెంబ్లీ ఉంటుంది. ఇవన్నీ చెప్పినా ప్రధానంగా మా ప్రాంతం నుంచి రాజధాని వెళ్ళిపోతున్న భావనకి వెళ్ళిపోయినారు. అది ఖచ్చితంగా ప్రజల మీద ప్రభావం పడుతుంది. పార్ట్ ఏరియా కాబట్టి ప్రధాన ఎఫెక్ట్ దెబ్బ కొట్టింది. రాష్ట్ర పరిపాలన ఉన్నతో పాటు అది రాజధాని అంశం పనిచేసింది. 29 ఎన్నికల్లో రాజధాని అంశం దాదాపు పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు వదిలేశాడు. మావిగన్ పేరుతో వస్తున్నాడు. మావిగన్ అంటే మంగళగిరిలో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఎందుకంటే మావిగన్ మంగళగిరిలో కాబట్టి రాజధాని అనే పార్ట్ పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజధాని అనే ప్రతికూల పరిస్థితి మంగళగిరి వరకు ఉండదు, మరి అమరావతిలో ఉండొచ్చు. కాబట్టి రాజధాని విషయంలో జగన్ గారు తీసుకున్న కొత్త స్టెప్ ప్లాన్ బి పేరుతో తీసుకున్న మావిగన్ స్టెప్ వల్ల మంగళగిరిలో కూడా వాళ్ళకి ఆ డిసడ్వాంటేజ్ కోల్పోతారు. తర్వాత ఎన్నికలకు ముందు ఆ ప్రకటన చేస్తుంటే ఉపయోగం ఉండేదేమో. 24 ఎన్నికలకు ముందే ఆ క్లారిటీ ఆయన గెలుచుంటే కూడా ప్లాన్ ఏనే అమలు చేస్తుంటాడు. 3 రాజధానులు అమలు చేసిన డౌట్ ఏం లేదు. ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి కాబట్టి ప్లాన్ బి అన్నాడు. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధాన ఆయనకు కావాల్సింది మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత ఆడ వస్తుంది. రాజధాని ఇష్యూ బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఆయన కావాల్సింది ప్రతి వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటూ నిలబడి భరోసా ఇచ్చే లీడర్, యాక్టివ్ లీడర్ కావాలి. వరంగా రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కావాలి. కాబట్టి అట్లాంటి ఉంటే ఎందుకంటే రోజువారీ ఎదుర్కోవాలి కదా. లోకేష్ గారు యాక్టివ్ ఉంటారు అక్కడ, ముఖ్యమంత్రి అంత యాక్సెస్ ఉన్నాడు. కాబట్టి వైసీపీ కావాల్సింది 2 లీడరు, క్యాడర్ని కాపాడుకోవడం, విస్తృతంగా జనంలో ఉండడం. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మారడం లేదా రాజధాని విషయం అయితే క్లోజ్ చేసుకున్నారు, పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి జగన్ గారు ఇప్పుడు ప్రధాన టార్గెట్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ చేయడం, లీడర్షిప్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఆర్కే గారికి మళ్ళీ బుజ్జగించి మళ్ళీ ఆయనకే బాధ్యతలు అప్పగిస్తా అప్పుడు ఎట్లా ఉంటుంది సార్? లేకపోతే ఇంకెవరన్నా చరిష్మా ఉన్న నాయకుడు? ఆయన ధైర్యంగా ఉంటాడు, అందరితో బాగుంటాడు, ఫైట్ చేస్తాడు. కాబట్టి వాళ్ళ మనసులో ఏమో తెలియదు, కానీ ఆర్కే గారు లాంటి లీడర్ అయితే కావాలి అక్కడికి. ఆర్కే గారిని పెడతారా, అట్లాంటి స్వభావం గోని పెడతారు. ప్రయోగాలు చేస్తే సక్సెస్ కాదు. బాధ్యతలు అవును, ఇదే పార్టీ యాక్టివిటీ ఏదో నడుస్తుంది, కానీ పెద్దగా అంటే ఫైట్ వాళ్ళతో ఢీ కొట్టేంత ఫైట్ అయితే నడవట్లేదు అనుకుంటా. అంటే ఇప్పుడే తొందరగా ఎందుకు అనుకుంటారు? ఇంకా 3 ఏళ్ళు ఉంది. లోకేష్ గారు, చంద్రబాబు గారు నియోజకవర్గంలో ఎక్కువ తొందరపడితే కూడా అన్నెసరీ కాంప్లికేషన్స్, ఈ దాడులు, ఈ గొడవలు కూడా ఉంటాయి. వల్ల జగన్ గారు టైం తీసుకుంటాడని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన మంగళగిరిని అయితే వాళ్ళు లోకేష్ గారు ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన వదిలేద్దాంలే అనే టైప్ అయితే కాదు. అవును సార్. అంటే లోకేష్ అన్నట్టు యాక్చువల్ గా లోకేష్ అయినా ఆయన అంటే సొంత నియోజకవర్గం కాదు, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ముందు మంత్రిగా పనిచేస్తూనే మంగళగిరిని ఎంచుకున్నారు. ఇక్కడ స్థానికుడిగా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఆయన మంగళగిరిని చూజ్ చేసుకున్నారు. మంగళగిరి అంటే ఒక విధంగా లోకేష్ గారిని ఢీకొట్టడం అంటే భవిష్యత్తులో కూడా వైసీపీ ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ని, రాజకీయంగా ప్రత్యర్థిని కట్టడి చేసే వ్యూహాలు అనుసరించాలి. దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా బేసిక్ గా వైసీపీ తెలుగుదేశం కట్టడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కట్టడి వాళ్ళు చేసుకుంటారు. తెలుగుదేశం వాళ్ళ పరిపాలనే వచ్చే బలహీనతలే వైసీపీ ఆయుధాలు అవుతాయి. మంగళగిరి వరకు అతను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కావడం, మళ్ళీ బరిలో ఉండడం వల్ల అదనపు అడ్వాంటేజ్ తెలుగుదేశానికి ఉంటుంది. అందువల్ల మంగళగిరిలో రోజువారీ యాక్టివిటీ రాష్ట్రం అంతా వాళ్ళు జనరల్గా ఇంకా బాగా చేస్తున్నారు.
మంగళగిరిలో కూడా క్యాడర్కి వాళ్ళందరికీ భరోసా చేయాలంటే ఒక లీడర్షిప్ కావాలి కాబట్టి బహుశా ఆ ప్రయత్నం చేస్తుంటారు. బహుశా రామకృష్ణ గారు పెడతారా, రామకృష్ణ లాంటి వాళ్ళని పెడతారో తెలియదు, కానీ ఒక ఫెరోసస్ లీడర్ అయితే అక్కడ ఉండాలి, రోజువారీ యాక్టివిటీ జరగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.